హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అలాగే ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్ ఈ రోజు మనం జనరలైజ్డ్ వీక్నెస్ గురించి తెలుసుకుందాం. అంటే కాలు తిమ్మిర్లు, ఊరికనే అలసిపోవడము, నడుము నొప్పి, అలాగే ఈ సర్వైకల్ పెయిన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎందుకు వస్తుందంటారు? జనరల్ డిబిలిటీ అంటాం. కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు రావడం, ఒక పక్కకు పడుకుంటే ఆ పక్క మొత్తం తిమ్మిర్లు రావడం, ఇంకో పక్క పడుకుంటే ఈ పక్క మొత్తం తిమ్మిర్లు రావడం, నమ్నెస్ అంటారు. ఈ విధంగా వస్తుంటాయి. కారణాలు ఏంటి అని చూసినట్లయితే దీన్ని జనరల్ వీక్నెస్ అంటారు. నర్వస్ డిజార్డర్స్, నరాల వీక్నెస్ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తుంది అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం, వేళకి ఆహారం తీసుకోకపోవడం, అసంబద్ధమైనటువంటి అస్పష్టమైనటువంటి ఆహారం తినడం, శరీరానికి అసలే సరిపడిన ఆహారం తినడం, ఇలాంటి వాటన్నిటి కారణాల వల్ల ఈ జనరల్ నర్వస్ సిస్టమ్, జనరల్ వీక్నెస్, మసిల్ టిష్యూస్, మసిల్ క్రాంప్స్ వచ్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటారు? వీటన్నింటికి చెక్ పెట్టాలంటే మామూలుగా దినచర్యలో కాస్త మార్పులు తీసుకోవాలి తప్పనిసరిగా. వేళకి నిద్రించడం, వేళకి భోజనం చేయడం, పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవడం, సారవంతమైనటువంటి నీటిని తాగడం. సారవంతమైన అంటే పోషక విలువలు కలిగిన నీటిని తాగడం అని అర్థం, ప్యూరిఫైడ్ కాదు. అలాంటి నీరు మున్సిపల్ కుళాయి వాటర్ కావచ్చు, బోర్వెల్ వాటర్ కావచ్చు, మరిగించేసి తాగాలి. అలా తాగుతూ ఉంటే శరీరానికి సరిపడేటటువంటి పోషక విలువలు లభిస్తాయి. ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవడం, ఏ పూటకు ఆ పూటగా తీసుకోవడం, తీసుకున్న ఆహారం మంచి పోషక విలువలు ఉండేలాగా, బీన్స్ ఎక్కువ ఉండేలాగా, ఆకుకూరలు ఎక్కువ, ఇలాంటివి ఎక్కువగా సమృద్ధిగా తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మన శరీరానికి అన్ని రకాల పోషక విలువలు అందుతాయి. ప్రతి మనిషి కూడా ప్రొద్దున సాయంత్రం పాలు తాగడం ఎంతైనా అవసరం. ఈ రోజుల్లో పాలు ఎవరు తాగట్లేదు. పాలు కూడా కల్తీ అయిపోయి అడల్ట్రేషన్ ఎంత జరుగుతుంది. కల్తీ అయినా ఏదైనా కొంత ప్రామినెంట్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ వరకు వాటి యొక్క విలువల్ని కాపాడుతున్నాయి, కొంతవరకు పర్వాలేదు. అలాంటి పాలు ఇప్పుడు సోకాల్డ్ అమూల్ అవ్వచ్చు, విజయ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళ యొక్క ప్రతిష్టని, వాటి యొక్క కంపెనీ యొక్క ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. చూడవచ్చు కొంతమంది, ఎందుకంటే పేరు మీరు అడిగారు కనుక చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా కొన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి, వాటి క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నాయి. మరి అన్యాయంగా, మరి దుర్భరంగా లేవని చెప్పవచ్చు. సో ఎక్కువసేపు నుంచున్నా సరే అలసిపోవడము, ఏదన్నా ట్రావెలింగ్ చేసినా నీరసంగా అయిపోవడం అనేది ఈ రోజుల్లో చిన్న వయసులోనే చూస్తున్నాం. దీనికి కారణాలు కావచ్చు, అలాగే ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. సో నివారించుకోవాలంటే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ప్రత్యేకంగా ఎనర్జీని ఇచ్చే ఏమన్నా డ్రింక్స్ కావచ్చు, ఏదైనా రెసిపీస్ కావచ్చు ఉన్నాయంటారు? ఇందాక చెప్పింది అదే. ప్రతి మనిషి ప్రొద్దున లేవగానే ఒక కప్ పాలు తాగడం చాలా అవసరం. చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. చిన్నపిల్లలకి కాల్షియం డిఫిషియన్సీ, కాల్షియం రిక్వైర్మెంట్ అవసరం ఉంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా కాల్షియం రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది, 40-50 ఇయర్స్ అబవ్ వాళ్ళకి. అందువల్ల ప్రతి మనిషి పాలు తాగడం వల్ల నష్టం లేదు. మధ్య వయసులో కూడా పాలు తాగితే వాళ్ళకి రానున్న కాలంలో డిఫిషియన్సీ రాదు. అందువల్ల ప్రతి మనిషి ప్రొద్దున సాయంత్రం పాలు తాగాలి. టీ, కాఫీ అనదరగా, పాలని మందు అనుకొని తాగాలి తప్పనిసరిగా. అలా తాగినట్లయితే మన శరీరానికి పోషక విలువలు అందుతాయి. అలాగే దాంతోపాటుగా మీరు అడిగారు ఇందాక, దాంతోపాటుగా ఏం తీసుకోవాలి? తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినాలి తప్పనిసరిగా. ఎలాగో మనం ఈ మధ్య రాగి మాల్ట్ తాగడం అలవాటైంది, మంచిదే. కానీ ఎంత తీసుకుంటామనేది ఇంపార్టెన్స్ అనమాట. 2 టీ స్పూన్స్ హార్డ్లీ తీసుకుంటాం. 2 టీ స్పూన్స్ పౌడర్, బేసిక్ పౌడర్ లెక్క అనమాట. ఆ పౌడర్ ఇంత పెద్ద భారీ శరీరాన్ని కాపాడలేదు కదా, నిలబెట్టలేదు కదా. అది తినేసి ఆ రాగి ఒక గ్లాస్ తాగేసి, క్వాంటిటీ గ్లాసే, అంత మొత్తం నీళ్ళే ఉంటుంది. 2 స్పూన్సే బేసిక్ పౌడర్, అది వాల్యూస్ అంతే. 2 గ్రామ్స్ అంటే 10 గ్రామ్స్. 10 గ్రామ్స్ పౌడర్ మన శరీరానికి సరిపోదు కదా. అందులో విలువలు వాల్యూస్ మనకు రావు, సరిపోదు అసలే. అందుకని ఒకవేళ రాగి వాడాలి అనుకుంటే, రాగి పిండి, రాగి ఫ్లోర్ వాడాలి అనుకుంటే ఒక 2-3 చపాతీ చేసుకొని తినాలి, లేదా 2-3 దోశలు వేసుకొని తినాలి, రవ్వలాగా ఆడించేసి ఉప్మా చేసుకొని తినాలి. రాగి తినాలి అనుకుంటే ఏదో ఒకటి ఆహారం తీసుకోవడం మంచిది తప్పకుండా. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 100 గ్రామ్స్ మినిమం టిఫిన్ ఉండాలి ప్రొద్దున. ఓకే.
ఆ తర్వాత మధ్యాహ్నం 12-1 ప్రాంతంలో లైట్గా టీ కానీ కాఫీ కానీ తాగొచ్చు. ఎక్కువ స్ట్రెస్ పని ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు తాగొద్దు అసలు. 12:30 1 o'clock నుంచి లంచ్ టైం, లంచ్ పర్ఫెక్ట్గా చేయాలి. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా చపాతీ వగైరా అలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా వెజిటేబుల్స్ తీసుకోవాలి. అత్యధికంగా కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. సో కాల్డ్ బ్రేక్ఫాస్ట్లో కిచడీ లాగా, ఇంకా వేరే వెజిటబుల్ బిర్యానీ లాగా అన్ని కూరలు తరిగి వేసేసి రైస్ని తయారు చేసుకొని తినొచ్చు టిఫిన్ లాగా. లేదా మజ్జిగన్నం, ఇంత పెరుగన్నం తింటే చాలు, మధ్యాహ్నం వరకు ఆకలి కాదు, శరీరానికి సరిపడేటువంటి పోషణ అందిస్తుంది. ఇవన్నీ అనమాట. ఎస్, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెరుగన్నంలో వేసేసుకొని తిన్నట్లయితే ఎంతో ఇతోధికంగా శరీరానికి చలవ చేస్తుంది, శరీరానికి సరిపడే పోషక విలువలు అందిస్తుంది. అలాగే మధ్యాహ్నం పూట మంచి భోజనం చేయాలి. మంచి భోజనం అంటే తెల్లగా ఉండడం, పచ్చగా లేదు. రైస్తో పాటు కంప్లీట్ వెజిటేబుల్స్, కంప్లీట్ అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. ఒక కర్రీ, రసం, సాంబార్, పెరుగు, ఇలా కంపల్సరీ మజ్జిగ వాడాలి. ఇలా ఈ విధంగా ప్లాన్డ్ డైట్ తీసుకున్నట్లయితే శరీరానికి పోషక విలువలు అందుతాయి. అలాగే ఈవినింగ్ 4 o'clockకి లైట్గా టీ కాఫీ తాగొచ్చు, లేదా పాలు తాగొచ్చు, ఏదో ఒక డ్రింక్. లేదు అంటే పళ్ళ రసాలు, ఏదైనా ఒక పళ్ళ రసం తీసుకోవచ్చు. 2 బిస్కెట్స్ తిని పళ్ళ రసం తాగొచ్చు, ఏ పళ్ళో తినొచ్చు. అందరూ ఏం చేస్తారు, మేము పళ్ళ రసం తాగుతున్నామని స్కిప్ ద డిన్నర్, స్కిప్ ద బ్రేక్ఫాస్ట్, స్కిప్ ద లంచ్ అనమాట. అదేంటంటే చాలా అనార్థాలకు దారితీస్తుంది. ఇవన్నీ అనమాట ఇప్పుడు జరుగుతున్నాయి. నడుస్తుంటే నీరసం రావడం, కూలబడిపోవడం. ఏంటి అంటే ఈ మధ్య భేషజం ఎక్కువైపోయి, స్టైల్స్ ఎక్కువైపోయి, ఆయిల్ వాడకపోవడం. అలాగే ఫ్రూట్స్, మేము ఫ్రూట్స్ తింటున్నామండి, ఫ్రూట్స్ తింటున్నారు, రైస్ ఆహారం ఏం తీసుకుంటున్నారని మేము అడుగుతాం. లేదు, ఫ్రూట్స్ తీసుకుంటున్నామండి, ప్రొద్దున్న 2 పళ్ళు తింటాం, పగలు 2 పళ్ళు తింటాం, రాత్రి ఒక పండు తిని పడుకుంటాం. ఎలా సరిపోతుంది అసలు? ఒక అరటిపండు ఎంత వస్తుంది? 20 grams, అంటే టోటల్లీ 50 grams, అంటే 5 milligrams ఆఫ్ ఎనర్జీ వస్తుంది అంతే. అక్కడ 5 milligrams ఆఫ్ ఎనర్జీ మన శరీరాన్ని ఎక్కడ నిలబెడుతుంది? 200 grams రైస్ తీసుకుంటాం మధ్యాహ్నం, మినిమం మార్నింగ్ 100 grams రైస్, నైట్ ఒక 50 grams 60 grams వరకు ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇంత తీసుకోవాల్సిన మనిషి ఓన్లీ టోటల్ 200 grams ఆఫ్ ఆహారం, పోషక విలువలు తీసుకున్నట్లయితే నీరసం రాక ఇంకేం వస్తుంది? దానివల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి, పేర్లేని జబ్బులు వస్తున్నాయి. మేము పూర్వం వాళ్ళందరూ బాగుండేవాళ్ళు, అన్నీ తినేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అంటే అన్నీ తినండి, పేర్లోని మాటల్లోనే చెప్తున్నారు కదా, అన్నీ తినాలి, అన్నీ తినేవాళ్ళు, అన్నీ తినండి మీరు. అది అన్నీ తింటూ ఆరోగ్యాన్ని బాగుంచుకోవాలి. ఆహారం సమృద్ధిగా తీసుకోవాలి, 3 పూటలు బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, బాగా పనిచేయాలి. మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. అలాగే ఆహారమే ముఖ్యంగా చేంజ్ చేసుకుంటే ఏ రోగాలు ఏ జబ్బు రాదు. ముప్పూటలా తినండి, కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి అని చెప్తాం. స్లోగన్ అదే, కరెక్ట్. అసలు యాక్చువల్గా ఏ మెడిసిన్స్ అక్కర్లేదు, రావు. నువ్వు రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఫుల్లీ ఫుడ్ తీసుకుంటాం కనుక రక్తం సమృద్ధిగా పుడుతుంది, టిష్యూస్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి, సోమర్తనం తగ్గిపోతుంది, నిద్రలేమి తగ్గిపోతుంది, ఎవ్రీథింగ్. కడుపు నిండా తింటాం కనుక మంచిగా నిద్ర వస్తుంది, పడుకుంటాం. తిండే లేకపోతే నిద్ర రాదు, కడుపులో ఖాళీ ఉంటుంది, నిద్ర సరిగా రాదు. ఇవన్నీ కారణాలు అన్నమాట. సో ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ నరాల బలహీనత, నర్వస్ ప్రాబ్లమ్స్కి? ఏదైతే ఇంత ఇచ్చేస్తాం, ఫుడ్ ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ మరి రుగ్మత, ఇలా జరిగినటువంటి నరాల జబ్బు అవ్వచ్చు, జనరల్ వీక్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఇలాంటి కాంప్లెక్సెస్ తగ్గడానికి మరి ఏం చేస్తే మంచిది? ఆయుర్వేదంలో అని చూసినట్లయితే చాలా మంచి చికిత్సలు, గొప్ప చికిత్స విధానాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆయుర్ఫ్లెక్స్ అని చెప్పేసి క్యాప్సూల్స్ దొరుకుతూ ఉంటాయి. ఏ వయసు వారైనా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ వాడే అవకాశం ఉంటుంది. ఈ మందులు వాడుతూ వీటితో పాటు సపోర్ట్ డ్రగ్స్, అంటే మనిషిని చూసి అవసరాన్ని బట్టి రకరకాల మందులు సూచించే అవకాశం ఉంటుంది. ఈ జనరల్ వీక్నెస్ నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. తిమ్మిర్లు అవ్వచ్చు, కండరాల నొప్పులు అవ్వచ్చు, నిలబడితే నీరసం రావచ్చు, ఇలాంటి పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం.